హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రైడే అండి. ఫ్రైడే రోజు మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని పిల్లలకైతే ఇలా మిల్ మేకర్ అయితే ఉడకబెడుతున్నానండి. 2 పొంగులు రానిస్తే సరిపోతుంది. అన్నం అయితే మగ్గబెట్టేసుకొని ఇప్పుడు మీకు చూపించిన ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి అన్ని కోసి అయితే పక్కన పెట్టుకున్నాను. అన్నం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ మిల్ మేకర్స్ని వడగట్టుకోవాలండి. వడగట్టుకొని నీళ్లు మొత్తం పిండిన తర్వాత వాటిని అయితే ఫస్ట్ అయితే లైట్గా వేయించేసుకోవాలి. ఆ కళాయి చూడండి అట్లా అయిపోయిందో, నూనెలో వేయించేసరికి కళాయి అంతా మాడిపోయింది. సరేలే అని కొద్దిగా ఆయిల్ అయితే వేసి జీలకర్ర అయితే వేసుకొని ఆ ముక్కలన్నిటిని మనం మగ్గబెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ దుంపను క్యారెట్ వేస్తే అది బాగా మగ్గిపోయిందండి. ఉల్లిపాయలు అవన్నీ వేస్తే తొందరగా మగ్గుతాయి. ఇదైతే మగ్గదు, అది మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఉల్లిపాయలు. అందుకనే ముందే మనం క్యారెట్, బంగాళదుంప అయితే వేసేసుకొని మగ్గబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం లైట్గా ఉప్పు అయితే వేసుకుంటే బాగా మగ్గిపోతుందండి. తొందరగా లైట్గా వేసేసుకోండి. తర్వాత అయితే టమాటా కూడా వేస్తున్నానండి. టమాటా కూడా వేసిన తర్వాత ఈ టమాటా కూడా పై తొక్క ఊడిపోయేటట్టు మనం మగ్గబెట్టేసుకోవాలండి. అంతే, ఇంకా మగ్గబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి కళాయి అయితే మాడిపోయింది కదండి. వేరే కళాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకున్నానండి. అది మరీ మగ్గట్లేదు, లేట్ అవుతుంది, టైం అవుతుంది పిల్లలకి అని. ఇంకొచ్చేసి అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా లైట్గా నూనెలో ఫ్రై చేసుకున్న మిల్ మేకరు దాన్ని కూడా మనం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసేసుకొని దానికి ఉప్పు, గరం మసాలా, కారం అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ధనియాల పొడి ఉన్నా కానీ వేసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడు లేదు కాబట్టి మా పిల్లలకి కాబట్టి లంచ్ బాక్స్లోకి ఇట్లా అయితే వేసుకుంటున్నానండి. ఇంకా వేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసేసుకొని ఇప్పుడు మనం అన్నం అయితే మనము మగ్గబెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. అన్నం అప్పటికి చల్లారిపోయింది. మనకి కళాయి మాడిపోవటం వల్ల లేట్ అయిందండి ముక్కలు మగ్గబెట్టడము. ఇంకా అందుకని ఎంతసేపు అయినా మగ్గబెట్టట్లేదని వేరే కళాయిలో అయితే మగ్గబెట్టేసుకున్నాను. తొందరగా అయితే మగ్గింది అనమాట. ఇంక ఇవన్నీ కూడా కొద్దిగా తీసేసుకొని ఇట్లాగా విడదీసేసుకుంటున్నానండి. రైస్ని పొడి పొడిలాడుతుందనమాట. ఇంక ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలి. రైస్కి మిశ్రమం మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని మనకి పిల్లలకైతే బాక్స్లోకి అయితే పెట్టేసేయాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. మీరు ఒక లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఒక 10 మందికి రిఫర్ చేసిద్దండి. నన్ను సపోర్ట్ చేయండి. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. చిన్న యూట్యూబర్స్ని స్టార్టప్లోనే కదండి, కొద్దిగా ఎంకరేజ్ అయితే చేయండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఇట్లా పెట్టేయటం వల్ల ఆరిద్దండి. ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ముందు బాక్స్లన్నీ తుడిచేసుకొని నీట్గా క్లాత్తో తుడిచేసేసి తర్వాత ఇట్లాగైతే పెట్టేస్తానండి. ఇలా పెట్టేయటం వల్ల పిల్లలకి మధ్యాహ్నం తినేటప్పటికి కూడా వాసన అనేది రాకుండా ఉండిద్ది. అస్సలు నీటి చుక్క కానీ తడి కూడా లేకుండా నీట్గా కడిగేస్తానండి. కడిగేసి తుడిచేస్తాము. తుడిచి ఇట్లాగా